నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం। నా పేరు శైలజ। ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు। మరో 2 రోజుల్లో పరిశుభ్ర గూడూరుగా తీర్చిదిద్దుతాం। పారిశుద్ధ్య కార్మికులు సమ్మె విరమించడంతో పురపాలక కార్యాలయంలో సమావేశం నిర్వహించిన అనంతరం పురవీధుల్లో చెత్త తొలగింపును పర్యవేక్షించిన స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ। ఈ నెల 19న తలపెట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు తరలిరండి। సొసైటీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు। వచ్చే ఎన్నికల్లో వైకాపాను సాగనంపుతారు। గమల్లపాలెం ప్రాంతంలో ఏర్పాటైన టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని విమర్శించిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్। వైభవంగా సాయినాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు। మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైయున్న సాయి మందిరాల్లో బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు। సంక్రాంతి పండుగల నేపథ్యంలో గూడూరులో పేరుకుపోయిన చెత్తా చెదారాలను మరో 2 రోజుల్లో తరలించి పరిశుభ్ర గూడూరును తీర్చిదిద్దాలని పారిశుద్ధ్య కార్యదర్శులు, కార్మికులకు స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ సూచించారు। పారిశుద్ధ్య కార్మికుల సమ్మె విరమించారు। దీంతో గూడూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన పారిశుద్ధ్య పనులను ఆమె దగ్గరుండి పర్యవేక్షించారు, సిబ్బందికి సూచనలు ఇచ్చారు। ప్రభుత్వం చర్చలు ఫలప్రదం కావడంతో పారిశుద్ధ్య కార్మికులు సమ్మె విరమించారు। ఈ నేపథ్యంలో గురువారం నుండి కార్మికులు విధులకు హాజరయ్యారు। దీంతో స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ గురువారం ఉదయం పురపాలక కార్యాలయానికి చేరుకున్నారు। పారిశుద్ధ్య కార్మికులతో సమావేశమయ్యారు। పారిశుద్ధ్య మెరుగుకు తగిన చర్యలు తీసుకోవాలని వారికి ఆదేశించారు। సిబ్బంది తక్కువగా ఉన్నప్పుడే పట్టణం పరిశుభ్రంగా ఉండేదని గుర్తు చేశారు। సిబ్బంది ఎక్కువ మంది ఉన్నా కార్యదర్శులు దృష్టి సాధించకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ఆమె వారికి సూచించారు। అనంతరం మన్హీ సాహుపేట, సాధుపేట తదితర ప్రాంతాల్లో కమిషనర్ వెంకటేశ్వర్లతో కలిసి దేవసేనమ్మ పర్యటించారు। పారిశుద్ధ్య పనులు వారు దగ్గరుండి పర్యవేక్షించారు। ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ దేవసేనమ్మ మాట్లాడుతూ కార్మికుల సమ్మె కారణంగా గూడూరు అపరిశుభ్రంగా తయారైందన్నారు। కార్మికులు సమ్మె విరమించారని, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని 2 రోజుల్లో చెత్తా చెదారాలు తొలగించాలని ఆదేశించామని పేర్కొన్నారు। పరిశుభ్ర గూడూరుకు ప్రజలు కూడా సిబ్బందికి సహకరించాలని ఆమె వివరించారు। నిన్న ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి కాబట్టి శానిటరీ వర్కర్స్ తోటి ఈ రోజు నుంచి వీళ్ళు వర్క్లో జాయిన్ అవటం జరిగింది। ఇక్కడ పేరుకుపోయిన వాళ్ళు స్ట్రైక్ పీరియడ్లో ఉన్నప్పటి నుంచి పేరుకుపోయిన ఈ చెత్త అంతా కూడా ఈరోజు క్లీన్ చేయించడం జరుగుతూ ఉంది। దీనికి అందరూ కూడా సహకరిస్తున్నారు। కొంచెం టైం పడుతుంది కాబట్టి వీళ్ళు చేయటం మొదలు పెట్టారు। శుభ్రంగా పెట్టేదానికి, అందరూ ఆరోగ్యంగా ఉండేదానికి చర్యలు తీసుకునేదానికి ముందుకు రావడం జరిగింది। నేను కూడా మొత్తం గూడూరు అంతా కూడా విజిట్ చేయటం జరిగింది। అంటే పర్మనెంట్ వర్కర్స్ మెయిన్ రోడ్లలో అంతా కూడా ఏ రోజుకి ఆ రోజు తీస్తున్నారు, కానీ ఈ సందుల గొంతుల్లో మాత్రం మొత్తం పేరుకుపోయింది కాబట్టి అది ఈరోజు ట్రాక్టర్ ఇవన్నీ కూడా పెట్టి వెహికల్స్ అన్నీ పెట్టి ఎత్తించడం జరుగుతుంది। తొందరలోనే గూడూరు పరిశుభ్రంగా చేసేదానికి వీళ్ళందరూ కూడా వర్కర్స్ అందరూ కూడా పట్టుపడుతూ ఉన్నారు। 17 మంది పైనే ఉన్నారు కదా ఒక్కొక్క సచివాలయం। ఇక్కడ ఇదిగా ఉందంటే ఆ వాలంటీర్ కూడా చూసుకోవాలి, వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడి మీరు ఎందుకు అక్కడ చేయించలేకపోతున్నారు, వాళ్ళు చేయాల్సిన వరకు వాళ్ళు చేస్తున్నా చాలు। హలో, గట్టిగా సరిగ్గా వాడికి ఎవరు పెడతారు ట్రాక్టర్స్ అంటే ట్రిప్కి ఇంతనే, పర్ డే ఇంతనే, ఆయన రోజుకి ఎంత తీసుకుంటారు అంతే
ఏం చేసినా చెప్పండి, ఎంకరేజ్ చేసి చెప్పండి. మాట్లాడకూడదు అంటారా? ఆఫీస్లో కూర్చో చూడాలంటే నా దగ్గర పండగలకి హాఫ్ డేనే చేస్తారు. మాట్లాడండి నువ్వు ఏంటంటే తొలుగు ఎట్లా అంటే అట్లా మాట్లాడడానికి కాదు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 19వ తేదీన విజయవాడలో జరగనున్న అంబేద్కర్ విగ్రహావిష్కరణకు నియోజకవర్గం నుండి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే వరప్రసాదరావు పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పట్టణంలోని సొసైటీలో ఉన్న ఎమ్మెల్యే నివాసంలో పార్టీ నాయకులతో ఎమ్మెల్యే వరప్రసాదరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ దళితులకు దేవుడితో సమానమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 120 అడుగుల విగ్రహాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఏర్పాటు చేయించారని తెలిపారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈ నెల 19వ తేదీన జరుగుతుందని, నియోజకవర్గం నుండి విరివిగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? అందరూ దళితులు కానివ్వండి, బీసీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి గర్వపడేటట్టుగా భారతదేశ చరిత్రలో ఒక చక్కని విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో 125 అడుగుల్లో 400 కోట్ల పైచిలుకుతో కింద పెడస్టలే 80 అడుగులతో లోపల మన ఇంటర్నేషనల్తో లైబ్రరీ, దాంతోపాటు చక్కని అలంకారంగా అక్కడ కాన్ఫరెన్స్ హాల్, దాదాపు 2000 మంది అక్కడ కూర్చునేటట్టుగా కాన్ఫరెన్స్ హాల్ కూడా ఏర్పాటు చేయడం. తర్వాత ఇంకో చోట లైబ్రరీ పెడుతున్నారు. లైబ్రరీ ఏంటంటే ఆయన రచించిన పుస్తకాలు మరొక్కసారి ఉన్న నిజం తెలియచేస్తున్నా, అంటే వాస్తవాలని, నిజం అంటే వాస్తవాలని. నాకు తెలిసి 50,000 పుస్తకాలు ఒక వ్యక్తిగా లైబ్రరీలో ఉండడం అన్నది నేను చదువుకున్న దగ్గరలో ఎక్కడ కూడా ఏ వ్యక్తి కూడా అలా చేయలేదు. అంతా కూడా తండ్రితో, తల్లిదండ్రులతో, భగవంతునితో సమానంగా చూసుకునే అంబేద్కర్కి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చక్కటి విగ్రహం పెడుతూ, అది పీఠం వచ్చేసేసి 81 అడుగులు, దాని మీద విగ్రహం వచ్చేసి 125 అడుగులతో పెట్టడం, ఇది చరిత్రలో మిగిలిపోయేటట్టుగా చేస్తున్నారు. ఆ తర్వాత మహానుభావుడు ఆ స్థలం ఎంత ఇచ్చారో చూడండి, ఎంత దాతృత్వం ఉన్నదో చూడండి. ఆయనకి 19 ఎకరాలతో కూడిన విజయవాడలో రోడ్డు మీద బందర్ రోడ్డు ప్రక్కనున్న దానికి ఇచ్చారు అంటే ఆయనకి మేము ఎంత రుణపడి ఉంటాము. అలాగే ఇక్కడ ఆ సమతా సంకల్ప సభ జరుగుతుంది కనుక 19వ తారీఖున ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరుగుతుంది కనుక అందరూ కూడా పెద్ద ఎత్తున దళితులు, ఎస్టీలు, బీసీ సోదరులు, అలాగే అంబేద్కర్ అభిమానులు, అలాగే సమాజంలో ఎవరైతే సమానత్వం ఉండాలా, సామాజిక న్యాయం కోరాలో అన్నారో ఆయన నాంది పలికాడు కనుక, రాజ్యాంగంలో సృష్టించాడు కనుక, ఇవన్నీ కూడా చక్కగా రూపకల్పన చేశారు కనుక అందరూ కూడా ఆహ్వానితులే అని చెప్పి తెలియచేస్తూ పెద్ద ఎత్తున వెళ్ళమని, దాంతోపాటు ఇలా మేమంతా కోరిన తర్వాత ప్రభుత్వం వారు ఈ విధంగా చక్కగా మొత్తం మనకి ఇలా 6 సచివాలయాలు కలిపి ఒక బస్సు ఏర్పాటు చేస్తున్నారు. 6 సచివాలయాలు, దయచేసి అందరూ ఎవరెవరు వెళ్ళాలి, ఈ మహాసభకి వెళ్ళాలి. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. జగన్మోహన్ గారిని ఆయన కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నాము, గుర్తు చేసుకో. ఈ సందర్భం వచ్చింది కాబట్టి మా పెద్దల సమక్షంలో తెలియజేస్తున్నా, నీకు వేరే పనే లేదు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని కూడా నువ్వు తక్కువ చేసి మాట్లాడావు. ఈ భారతదేశంలో ఒక దళితుల్ని ప్రేమించే కుటుంబం అని, ఒక రాజశేఖర కుటుంబాన్ని తెలియజేయడంలో ఈ అంబేద్కర్ గారి శుద్ధవాలయమైన ఒక నిదర్శనం తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు గౌరవనీయులు పెద్దలు నిజంగా అంబేద్కర్ గారి పేరు ఎప్పుడు చెప్తుంటారు, సమాజ స్థాపన కోసం ఆయన ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఆయన ఒక కాన్స్టిట్యూషనల్ ఐడియాస్ ఉండే ఎమ్మెల్యేగా నేను భావిస్తున్నా. ఎందుకంటే 30 సంవత్సరాలు నిజంగా ఎంపీగా పనిచేసి ఏ రోజు కూడా
అంబేద్కర్ పేరు చెప్పని 30 సంవత్సరాలు 6 సార్లు ఎంపీగా పనిచేసిన ఒక గొప్ప వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏ రోజు కూడా అంబేద్కర్ పేరు చెప్పాలంటే భయపడతాడు. ఆయన ఒక దళితుడిగా పుట్టి కూడా దేవుడు ప్రతి ఓడు మన దేవుళ్ళు కొలుస్తూ ఉంటాం, దేవుడు విగ్రహాలు దేవాలయాలు కడుతుంటారు. వీటన్నిటికి కూడా మేము దండం పెట్టుకుంటుంటాం. మనకు దేవుడేనంటి వంటి అంబేద్కర్ కట్టియటం మన జగన్మోహన్ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒక జిల్లా అట్రాసిటీ నెంబర్గా ఆ మహాని అంబేద్కర్ మనకు రాజ్యాంగంలోనే ఆ చట్టం రాస్తున్నాడు కాబట్టి 1985లో మామూలు కారంచేడులో కొన్ని నరవేతన కొంత జరిగింది కాబట్టి 1989లో ఈ యాక్ట్ వచ్చింది, అట్రాసిటీ యాక్ట్ వచ్చింది కాబట్టి ఈరోజు నేను ఒక అట్రాసిటీ నెంబర్గా అయినా. అంటే అది మామూలు సెంటర్ కూడా కాదు. విజయవాడలో మన జీటీ రోడ్లో 7 ఎకరాల 50 సెంట్లలో 19 ఎకరాల 50 సెంట్లలో మెయిన్ రోడ్లో 110 అడుగులు విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఈ దేశంలో ఎవడు చేయని వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి అని. ఆయనకి అందరూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, బడుగు ఓసీల్లో కూడా తక్కువ మా ఓసీల్లో కూడా అందరూ కోటీశ్వరులు ఉండరు. వాళ్ళలో కూడా డబ్బులు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఈ సమావేశంలో నాయకులు మన్నెం శ్రీనివాసులు, నరసయ్య, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఇంటికి పంపుతారని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విమర్శించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని గమల్లపాలెం ప్రాంతంలో ఏర్పాటైన టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, గత టీడీపీ హయాంలో నియోజకవర్గంలో పంబలేరు వంతెన, విద్యానగర్ వరకు 4 రోడ్ల రహదారి వంటి అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. వైకాపా వచ్చిన తరువాత ఎలాంటి అభివృద్ధి జరగలేదని, సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు నిరసన బాట పట్టారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఇంటికి పంపుతారని ఆయన వివరించారు. ఈ రాష్ట్రంలో కదిలిరా అనేటువంటి బహిరంగ సభల్ని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పార్లమెంట్ పరిధిలో నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలని జనాభా, లక్షలాది మంది, గ్రౌండ్ అంతా ఫుల్ అయిపోయి బయట కూడా 2-3 కిలోమీటర్ల అవతల కూడా జనాభా ఉండేటువంటి పరిస్థితి ఈరోజు సాక్షాత్తు అన్ని టీవీలో చూస్తున్నాం. ఎందువల్లంటే ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవినీతి అక్రమాలని ప్రశ్నించేందుకు కదిలినటువంటి ప్రోగ్రామ్ ని బాబు గారు ఏర్పాటు చేసుకున్నారు. వెళ్ళి మీరు విధిలో హాజరవుతారా, లేకపోతే ఉద్యోగాలు పోతాయి, జాగ్రత్త, మీకు వచ్చే పథకాలను కట్ చేస్తారని చెప్పి అక్కడ ఇళ్ళకాడికి వెళ్ళి వాళ్ళని ఈరోజు బెదిరిస్తున్న పరిస్థితి కూడా ఒకసారి వాళ్ళు మా పార్టీ ఆఫీస్కి వచ్చి చెప్పడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. ఏముంటే అది రద్దు చేసేటువంటి గవర్నమెంట్ మీది. ఏదైనా గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏమైనా ఆస్తులున్నా కానీ వాటిని పూర్తి చేసేటువంటి గవర్నమెంట్ మీది. అట్లాగే భూ రక్షణ భూ చట్టం ఒకటి తెచ్చి అనేక ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమం. అట్లాగే ఎవడో కన్నదానికి తడైనట్టు మా ఆస్తుల పైన మీ ఫోటో అయ్యిందని నాకు అర్థం కావట్లేదు. 16 నుంచి విద్యానగర్ వరకు 35 కోట్లతో డబల్ రోడ్డు వేయించినటువంటి ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే రైతులకు సుమారు 283 రైతు రాజాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే నీరు చెట్టుల్లో ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో తెలుగుదేశం పిలుస్తుందిరా అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని వర్గాల వారిని రానున్న ఎన్నికల సమరానికి సమాయత్తం చేయడంలో భాగంగా ఆయన అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. కదిలిరా అనే పేరు మీద ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక ప్రోగ్రాం భారీ ఎత్తున పెట్టడం, దాంట్లో జనాలు నేల ఈనిందా అన్నట్లుగా లక్షలాది మంది జనాలు ఆ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం యొక్క పతనం మొదలైందని చెప్పి ప్రతి చిన్న బిడ్డను అడిగినా చెప్పే పరిస్థితి వస్తుంది. దాంట్లో భాగంగానే జై హో బీసీ అనే కార్యక్రమాన్ని కూడా బీసీలు అందరం కూడా అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేపు జరగబోయే ఎన్నికల సమరానికి
మా అభ్యర్థి అయినటువంటి డాక్టర్ పాసిని సునీల్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో జై హో బీసీ అనే కార్యక్రమాన్ని గూడూరు నియోజకవర్గంలో అన్ని మండల ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ప్రక్రియ మొదలైంది. దాంట్లో భాగంగా రేపు అంటే 12/1/2024 తేదీన గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున గూడూరు పట్టణ రూరల్ మండలానికి సంబంధించి బీసీ నాయకుల కార్యకర్తల అభిమానుల లెక్క మొత్తం బీసీ అన్ని కులాలు. ఈ సమావేశంలో నాయకులు బిల్లు చెంచురామయ్య, రహీం, శేఖర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన కుటుంబాలకు తమ వంతు చేయూత అందిస్తున్నామని, అధికారులు కూడా స్పందించి గిరిజనులను ఆదుకోవాలని ఆర్ఆర్డీఎస్ డైరెక్టర్ గంగిరెడ్డి తెలిపారు. సైదాపురం మండలంలోని తోకలపూడి గ్రామానికి చెందిన గిరిజనులకు సంస్థ తరపున దుప్పట్లు, దుస్తులు అందజేశారు. సైదాపురం మండలంలోని తోకలపూడి గ్రామంలోని గిరిజన కుటుంబాలకు ఆర్ఆర్డీఎస్ తరపున దుప్పట్లు, దుస్తులు అందజేశారు. స్థానిక పాఠశాల వద్ద కుటుంబంలోని భార్యకు, భర్తకు వీటిని అందజేశారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన గిరిజనులకు నేటికీ ప్రభుత్వ పరంగా సాయం అందలేదని అక్కడి వారు తెలిపారు. దీంతో ఆర్ఆర్డీఎస్ సంస్థ స్పందించింది. దుస్తులు పంపిణీ చేసిన అనంతరం ఆర్ఆర్డీఎస్ డైరెక్టర్ గంగిరెడ్డి మాట్లాడుతూ తుఫాన్ కారణంగా చాలా కుటుంబాలు నష్టపోయాయన్నారు. ప్రభుత్వ పరంగా అధికారులు సాయం పంపిణీ చేయకపోవడం తమ దృష్టికి రావడంతో సంస్థ తరపున స్పందించి దుప్పట్లు, దుస్తులు అందజేశామని ఆయన వివరించారు. సేవా సంస్థ గత 20 సంవత్సరాలుగా సైదాపురం మండలం మరి జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చూస్తుంది. దాంట్లో భాగంగా ఈ జిల్లా ప్రత్యేకమైన జిల్లా కాబట్టి ఎప్పుడు తుఫాన్ వచ్చినా ఆర్ఆర్డీఎస్ సేవా సంస్థ తరఫున పేద ప్రజలకు ముఖ్యంగా గిరిజనులకు మనము రిలీఫ్ సహకారం అందిస్తున్నాం. దాంట్లో భాగంగా మిచ్చిగాన్ తుఫాను సందర్భంగా ఇప్పటి వరకు ఈ గ్రామాన్ని మారుమూల గ్రామం ఏందన్నా ఎవరూ సందర్శించలేదు, అధికారులు కానీ అనధికారులు కానీ. ఆర్ఆర్డీఎస్ సేవా సంస్థ మొట్టమొదటిసారిగా వాళ్ళని రీచ్ అయింది. అంటే ఇప్పుడు వాళ్ళకు గ్రామానికి పోయేదానికి దారి లేని దానివల్ల అక్కడ పోలేని పరిస్థితిలో వాళ్ళందరినీ ఇక్కడ స్కూల్ దగ్గర పిలిపించి తుఫాను బాధితులు కాబట్టి మాకు అవకాశం ఉన్న ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నూతన సంవత్సరం కాబట్టి కొత్త బట్టలు అందరికీ లేడీస్కు శారీ. ఇంకా మరికొందరు మాట్లాడారు. మేము ఆడ బాధలు పడతా ఉన్నాము. ఆడ మంచాల మీద రావాల్సింది, ఎక్కువ రావాలన్నా మంచాలు బాగలేని మనిషి కూడా మంచాల మీద రావాలి. ఏదైనా ఆపరేషన్ చేయించుకున్నా మంచాల మీద చేసుకోవాలి. ఇక్కడికి ఎవరు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు సార్. అందుకని మేము మీరు వచ్చిన దానివల్ల. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుబ్బయ్య, సంస్థ ప్రతినిధులు మస్తాన్, రాజా తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ వార్షికోత్సవ వారోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని బాలాజీనగర్లో ఏర్పాటైన ప్రగతి సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పేదలకు నిత్యావసర వస్తువులు, పిండి వంటలు పంపిణీ చేశారు. దాతగా పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జున్ రెడ్డి వ్యవహరించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రామ్మోహన్ రావు, పురందర్ రాజు, దయాకర్, రాము, పిల్లెల శ్రీనివాసులు, సతీష్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కూడా అనేక కార్యక్రమాలు చాలా బాగా అరేంజ్ చేశారు చంద్రశేఖర్ గారు. అదేవిధంగా మన ప్రగతి సభ్యులు కూడా ఈ ప్రగతి సేవా సంస్థకి అభివృద్ధి కోసము పాటుపడుతున్నారు. ఈ పనక దేవసేన శివకుమార్ రెడ్డి గారు పలసరుకులు ఈ పండుగ సందర్భంగా, సంక్రాంతి సందర్భంగా సంవత్సరాలు పూర్తి చేసుకొని రేపు జనవరి 12వ తారీఖు 5వ రోజు అడుగుతుంది. దానిలో భాగంగా వారోత్సవాలు చేసుకుంటూ ఈరోజు మా ప్రగతి సభ్యుడైనటువంటి పొనక మల్లికార్జున రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు ఆదిశేష జ్ఞాపకార్థం 18 రకాల పలసరుకులు పేదలకి పంపిణీ చేస్తున్నారు. వారికి మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా ప్రగతి సేవా సంస్థ 4 సంవత్సరాలు మా ప్రతి నెల పర్మనెంట్ ప్రాజెక్టులో ఉన్నటువంటి పలసరుకుల ప్రోగ్రామ్ని ఈరోజు సంక్రాంతి కానుకగా మా కుటుంబ మిత్రుడు పొనక మల్లికార్జున రెడ్డి వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం పొనక ఆశేష జ్ఞాపకార్థం ఇస్తున్నారు.
పండగ కాబట్టి ఈ నెల ఎక్స్ట్రాగా వాళ్ళకి సంక్రాంతి స్పెషల్ అయినటువంటి అరిసెలు మిగతా స్వీట్లు వాళ్ళకు కూడా ఈరోజు అందిస్తున్నారు. వాళ్ళ నాన్నగారికి శాంతి కలగాలని ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన ప్రగతి వారోత్సవాల్లో భాగంగా ఈరోజు సంక్రాంతిని పురస్కరించుకొని పేదలందరికీ అందరూ చిల్లర సామాన్తో పాటు పిండి వంటలు ఈ ఒక 5 రకాల స్వీట్స్, అదేవిధంగా ఒక 5 రకాల కొరవ మురుకులు కారాసు ఇవన్నీ కలిపి 10 రకాల పిండి వంటల్ని మనం ఘనంగా ఒక 15 కుటుంబాలకి ఇవ్వటం జరుగుతుంది. దీనికి పనక ఆశేషరెడ్డి గారి జ్ఞాపకార్థం మా తమ్ముడు మల్లికార్జున రెడ్డి సంపూర్ణ సహకారంతో ఇవన్నీ మనకు సమకూర్చాడు. ప్రతి నెల జీవితకాలం ఈ ఒక ప్రక్రియ జరుగుతుంది. ఈ నెలలో మాత్రం మా తమ్ముడు మళ్ళీ మీకందరికీ ఒక 10 రకాల పిండి వంటలు చాలా చక్కగా అందరికీ పంపించడం జరిగింది. మా మల్లికి ప్రత్యేక అభినందనలు తెలవాలని కోరుకుంటూ, ఎందుకంటే గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జగదీష్ చంద్ర కుమార్తె చరిత జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు రవిచంద్ర, కార్యదర్శి శివయ్య, రామ్మోహన్ రావు, ప్రసాద్, రూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డెవలప్మెంట్ ఆఫీసరు ఈ జగదీష్ చంద్ర చిత్తూరు చిరుత అయినటువంటి వాళ్ళ పాప పుట్టినరోజు సందర్భంగా హిమవర్షిని పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలకు పలసరుకులు అందించడం జరుగుతుంది. ఇటువంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ ఈ నెల ఆహారం చేయుత పథకం కింద పలసరుకులు అందిస్తాము. ఈ నెల మన పాస్ట్ లైన్స్ ప్రెసిడెంట్ గారైన జగదీష్ చంద్ర గారి పాప గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి మా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఇదే విధంగా ప్రతి నెల ప్రతి ఒక్కరికి ఆహార చేయుత అందరికీ అందిస్తామండి. ఏదో నాకు తగిన చేయుతను కొద్దిగా ఇవ్వాలనేసి మా ప్రెసిడెంట్ గారు అడిగిన వెంటనే నేను ఒప్పుకోవడం జరిగింది. అదేదో మన గొప్పతం కాదు, ఏదో దేవుడు మనకు ఇచ్చాడు, దానిలో కొద్దిగా ఏదో మనకున్నది కొద్దిగా సహాయం చేస్తే వాళ్ళకి ఒక ఆధారం ఉంటుందనే ఉద్దేశంతో, అది కాకుండా మా పాప బర్త్డే వచ్చింది, ఆ సందర్భంగా ఈ కార్యక్రమం చేయాలని అనుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా లయన్స్ క్లబ్ అందరికీ కూడా. మనుబోలులో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా స్థానిక పిఏసిఎస్ సిఇఓ మల్లు చెంచు ఓబులు, సుభాష్ని దంపతులు వ్యవహరించారు. నివారణం సమస్త పాపశంకరం సమర్థ ఓమిన వంశీ జన్ముని లోకాత తేహనాకం మహిమా గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఏర్పాటైన సాయి సత్సంగ నిలయంలో మార్గశిర మాస అమావాస్య తిథిని పురస్కరించుకుని శ్రీ విజయదుర్గ అమ్మవారి మహానవావరణ హోమం, శత అష్టోత్తర పర్యాయ శక్తిమాల హోమాన్ని నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. विष्णु विलासिनि जिष्णुनुते भगवति हेशिति कंठ कुटुंबिनि भूरि कुटुंबिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि
रम्यकपर्दिनि शैलसुते సైదాపురంలో కొలువైన సాయి మందిరంలో గురువారం బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా వరికొండ రవికుమార్, వెంకటరాజ, పోకూరు భాస్కర్ వ్యవహరించారు. గూడూరు పట్టణంలోని కర్నాల వీధిలో కొలువైయున్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో గురువారం వేకువజామున ధనుర్మాస పూజలు జరిగాయి. మహిళలు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. சிங்காசனத்திலிருந்து யாமந்த கையில் போத்தி என் குலத்தில் பிறந்து நீயாவோ உனக்கே சிறஞ்சி அங்க தமிழ் மாலை 30 தப்பாய் வங்க சேலைவாரி திருநாமிவாரியே கருணை பொங்கிய கண்ணினை செலகோபன் தன் தமிழ் நாம் శ్రీ వెంకట నివాసాయ కూర్చోండి తోడే సెవిపూరే పాయితుకం వితాగుం కోదై తమిళై శ్రీ వెంకటాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం సదాం అద్భుతాయ మంగళం నామరహేతీనాం సుషమానాయ వెంకటేశాయ మంగళే సర్వలోక నివాసై ఆచార్యై శ్రీచేతన మందారం శ్రీ అజముని సాధూలా శ్రూయతామితి వచనం ఆలయే కుమారధారికా వాసా స్కందా భీష్మకదాయ చ అయనాదిదాశేష జనదృగ్విషయాయ చ ప్రియపక్షాయ శ్వేతకోలవరాయ చ నీలదేనుదంతాయ నమో నమః గిరింజాభ్యర్థిష్టదాయినే అలాయుధ జగత్తీర్థ సమస్త ఫలదాయినే గోవిదః తస్య శ్రీ వెంకటేశస్తు ప్రసన్నో భవతి ధ్రువం గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టలో వెలసియున్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని గురువారం వేకువజామున స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో మహిళలు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం మధుసూదన ఓం దామోదరాయ నమః ఓం సౌపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీరామాయ నమః ఓం వృషాద్రిపతయే ఇత్తై పరై పర్వాణం ఉన్నన్నోడు ఉత్తిల్నాతేలో రేపాయ్ పేతం మే
భక్త్యాది గుణార్ణవం మాధగవార్వాళుం మణిత్వం సీర్ సెయ్యతాం తుల్యమార్గం పురిను కాంతాయ కళ్యాణ నిదయే నిదయే దినాం శ్రీవాన్ మేఘయ్యా செய்வன்கள் வேண்டுவன கேட்டியே விதானமே ஆலி நிலையாய் அருளேலோ ரெம்பாவாய் వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మరో 2 రోజుల్లో పరిశుభ్ర గూడూరుగా తీర్చిదిద్దుతాం. పారిశుద్ధ్య కార్మికులు సమ్మె విరమించడంతో పురపాలక కార్యాలయంలో సమావేశం నిర్వహించిన అనంతరం పురవీధుల్లో చెత్త తొలగింపును పర్యవేక్షించిన స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. ఈ నెల 19న తలపెట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు తరలిరండి. సొసైటీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే వరప్రసాదరావు. వచ్చే ఎన్నికల్లో వైకాపాను సాగనంపుతారు. గమల్లపాలెం ప్రాంతంలో ఏర్పాటైన టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని విమర్శించిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వైభవంగా సాయినాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు. మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.